పుదీనా రైస్ని ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్స్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనాని 2 పచ్చిమిర్చిని వేసి పేస్ట్గా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని నూనె వేడి చేసుకొని పల్లీలు కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. అన్నాన్ని ఇలా పొడి పొడిగా కలిపేసుకొని అందులో వేసుకొని అన్నాన్ని బాగా పుదీనా పేస్ట్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. అన్నాన్ని 2-3 మినిట్స్ ఇలా బాగా కలుపుకోవాలి. అంతేనండి, పుదీనా రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పుదీనా కూడా హెల్త్కి చాలా మంచిది కదా, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పుదీనా రైస్ని లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే ఈ పుదీనా రైస్ అంటే చాలా ఇష్టం. ఇదే కాదు, క్యారెట్ రైసు, టొమాటో రైసు ఇలాంటి రైస్తో చేసే ఐటమ్స్ ఎక్కువ అడుగుతారు. ఇవే చేయమంటారు, లంచ్ బాక్స్లో కూడా ఇవే పెట్టమంటారు. అందుకే వాళ్ళ కోసమే చేశాను. దీంతోపాటు పెరుగన్నం కూడా కలిపాను. కొద్దిగా రైస్లో కొంచెంగా పెరుగు, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే దీనికి కొంచెం పోపు కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను పోపు కూడా వేసుకున్నాను. మా పిల్లలు మజ్జిగ పెరుగు అస్సలు తినరండి. ఇది సమ్మర్ సీజన్ కదా, వాళ్ళు తినాలని ఇలా దద్దోజనంలాగా కలిపాను అనమాట. ఇలా అయితే తింటారు, లేకపోతే అసలు తినరు పెరుగు అనేది. అందుకే వాళ్ళ కోసమే చేశాను. అంతేనండి, ఇలా సింపుల్గా పుదీనా రైస్ని చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే పెరుగన్నం కూడా చాలా బాగుంది. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ పెరుగన్నంలో కొద్దిగా దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మా తేజు క్రియేటివ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.